హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయండి. ఇక్కడైతే పిల్లలకి లంచ్ బ్యాగ్ రెడీ చేస్తున్నాను. ఇవాళ లంచ్‌కైతే టమోటో రైస్ ఇంకా స్నాక్స్‌కైతే పొటాటో చిప్స్ పెట్టేసాననమాట. ఇంకా మా పిల్లలకి ఇష్టమైన లంచ్‌లో టమోటో రైస్ కూడా ఒకటి. ఈ టమోటో రైస్‌ని నేను 2 టైప్స్‌లో చేస్తానండి. ఒకటైతే కుక్కర్‌లో పెట్టేస్తాను. అదైతే బిర్యానీలా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి టమోటో కర్రీ చేసేసి అందులో రైస్ వేసి కలిపేయడం అనమాట. 2 చాలా బావుంటాయి టేస్టీగా. ఫైనల్‌గా ఇక్కడ పిల్లలకి లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్‌కి కూడా లంచ్ అయితే ఇచ్చేసాను గానీ, ఆ వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఒక్కొక్కసారి హడావిడైపోతే వీడియోస్ ఏం తీయననమాట. ఇంకా నేనైతే అనుకుంటున్నానండి మార్నింగ్ రొటీన్ కూడా తీద్దామని. ఇంకా పొద్దునైతే అస్సలు మెలుకువ రావట్లేదండి నాకైతే. అలారం పెట్టుకున్నా కూడా మెలుకువ రావట్లేదు అదేంటో. ఇంకా క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది గదా! సో, అస్సలు మెలుకువ రావట్లేదనమాట. ఇంకైతే నేను మార్నింగ్ రొటీన్ తీస్తానండి ఖచ్చితంగా. అదే ఇంకా పిల్లలు ఎలా రెడీ అవుతారు, ఇంకా మా చిన్న పాప ఎంత గోల చేస్తది మార్నింగ్ అయితే అన్నట్టుగా మార్నింగ్ రొటీన్ ఫుల్లుగా అయితే నేను వీడియో తీస్తాను. ఇంకా ఇక్కడైతే పులిహోర, పెరుగన్నం ఇంకా మా కోసం మధ్యాహ్నం లంచ్‌కైతే రెడీ చేసి ఇంకా బయటైతే వెళ్తున్నామనమాట. బయటకంటే ఎక్కడికి లేదండి సూపర్ మార్కెట్‌కైతే వెళ్తున్నాము. ఇంకా సూపర్ మార్కెట్‌కెళ్ళి కూడా ఒక 2 మంత్స్ అలా అవుతోంది కదా! సో, ఒకవేళ వెళ్ళి రావడానికి లేట్ అవుతుందేమోనని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి, టెన్షన్ లేకుండా షాపింగ్ చేయొచ్చు కదా! సో, అందుకని నేనైతే ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్‌గా అయితే లంచ్ చేసి పెట్టేసి వెళ్తామనమాట. ఇంకా నేను మా అత్తమ్మయితే సూపర్ మార్కెట్‌కైతే వచ్చేసాము. అంటే రెగ్యులర్‌గా వెళ్ళే సూపర్ మార్కెట్ కాదండి. ఇదైతే కొత్త సూపర్ మార్కెట్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. చాలా పెద్దగా గూడా ఉంది. ఇంకా ముందర మా అత్తమ్మ అన్నీ ఎత్తి ఇందులో వేస్తూ ఉంటే నేనైతే వెనకాల ఎళ్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారండి. పిల్లలనైతే తీసుకొని రాలేదనమాట. మెయిన్‌గా మా చిన్న పాపని తీసుకొచ్చామనుకోండి షాపింగ్ గాదు గదా! అసలేం జేయలేమనమాట. సో, వాళ్ళని స్కూల్‌కి పంపించేసైతే వచ్చాము. ఇంకా కొత్త సూపర్ మార్కెట్ కదా! సో, ఫుల్లుగా నేనైతే అన్ని రోస్ తిరిగేసాను. షాపింగ్ చేస్తామో లేదో ఫస్ట్ అయితే అన్నీ చూడాలన్నట్టుగా తిరుగుతూ ఉన్నాననమాట. కొంచెం లేట్‌గానే వచ్చాంలెండి. కొత్త సూపర్ మార్కెట్ గదా! ఇంకా కొత్త కొత్త ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నేను అవి గూడా ఏం తీసుకున్నానో మీకైతే చూపిచ్చేస్తాను తర్వాత. ఇంకా షాపింగ్ అంతా అయిపోయి బిల్లయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారు గదా! ఈ కత్తిరి, సిజర్ వామ్మో! ఎన్ని సిజర్స్ అండి తీయడం బాబోయ్! నేనైతే ఎక్కడికెళ్ళినా సిజర్ మాత్రం కంపల్సరీగా కొంటాను. ఎందుకంటే మా ఇంట్లో కనిపించవండి. పిల్లలైతే ఇంకా అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలన్నట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఈ సిజర్‌ని తీసి నేను దాచేస్తాను. సో, ఇంకా చూసారు గదా! ఇంకా ఇక్కడైతే బిల్లేస్తున్నారు. ఇంకా నేను చెప్పాననమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళాలి. ఇంకా ఒకే దాంట్లో కాకుండా ఒక 3, 4 బ్యాగ్స్ అలా ప్యాక్ చేయండని. ఇంకా వాళ్ళు చెప్పారు, ఫ్రీ డెలివరీ చేసేస్తాము. ఈవినింగ్ మేమే తీసుకొస్తామని చెప్పారు. హమ్మయ్య! అనుకోని ఇంకా మేమైతే ఇంటికొచ్చేసామనమాట. ఇంకా పిల్లలకైతే ఆల్రెడీ చెప్పున్నాను సూపర్ మార్కెట్‌కెళ్తానని. ఇంకా చెప్పేసాను కదా! ఇంక అక్కడి నుండి ఇంకా ఏమన్నా తీసుకోరాకపోతే ఇంకా అస్సలు వదిలిపెట్టరు. సో, పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారండి. వచ్చిన వెంటనే అడిగారు, "ఇంకా ఏం తీసుకొచ్చావు?" అన్నట్టుగా. నేనైతే తీసాను గానీ, ఇంకా బ్యాగ్స్ అయితే రాలేదు. అక్కడే ఉన్నాయని జెప్పాను. మా చిన్న పాప అయితే ఇంకా బ్యాగ్స్ ఈవినింగ్ రాంగానే లాక్కొచ్చి ఇలా ముందర బెట్టుకొని, ఇంకా ఏం తీసుకొచ్చానా అని చెక్ జేస్తోంది. చూసారు కదా! అన్నీ ఆమెకిష్టమైనవన్నీ తీసి పక్కన బెట్టుకుంది. చిన్న పాపేమో బూస్ట్ తాగుతది. ఇంకా పెద్దమ్మాయేమో హార్లిక్స్ తాగుతుందండి. సో, ఇంకా నేనైతే బూస్ట్ ఇలా డబ్బా అయితే తీయను. ఇలా ప్యాకెట్స్ తీసామంటే ఈజీగా ఉంటది యూజ్ చేసుకోవడానికి. ఇంకా ఇది చూసారా? దానికి కావాల్సింది మాత్రం తీసుకొని అన్నీ అక్కడ పడేసెళ్ళి ఎంచక్కా టీవీ చూస్తోందనమాట. ఇవన్నీ మళ్ళీ నేను తీసి సర్ది పెట్టాలి. సో, ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఎండు చేపలండి. ఎండు చేపలైతే తీసుకొచ్చేసాము.
చాలా 4 టైప్స్ అనమాట. ఇంకా వాటినైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఎండు చేపలు కూడా ఆర్గనైజ్ చేస్తున్నావు ఇదేంటి అనుకోకండి. ఇంకా ఎండు చేపలంటే అంత ఇష్టం అనమాట. అంటే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. ఇలా పప్పుచారులోకి, రసంలోకి చాలా బావుంటాయండి. ఇంకా వీక్లీ 2 డేస్ అన్నా చేస్తాము. సో, అందుకని వీటన్నిటిని సెపరేట్‌గా చేసి పెడుతున్నాను. వీటిలో నాకైతే ఒక్క పేరు గూడా తెలీదండి. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే పెట్టేసాను కదా! అదొక టైప్ ఎండు చేపలనమాట. ఇప్పుడు వేసేదొచ్చి చిన్న చిన్న ఎండు చేపలు. ఇందులోనే 2 టైప్స్ ఉన్నాయి. నాకు తెలిసింది ఒకటే ఒకటండి. అది చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇంకా ఈ ఆర్గనైజర్ బాక్సెస్ చూసేసారు గదండీ! ఇంకా వీటిని కూడా నేను రివ్యూ వీడియో చేసి పెట్టాను. ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఇంకా ప్రైస్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే చూసారు కదా! ఇంకా ఇదొచ్చి ఇంకొక మూడో రకం ఎండు చేపలన్నమాట. పొడవుగా ఉంటాయి కదా! అవి దాన్ని ఒక డబ్బాలో పెట్టేసాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ చిన్న ఎండు చేపలు అందులోనే ఇంకా చిన్నవన్నమాట. ఇలా 4 టైప్స్‌ని 4 బాక్సెస్‌లో వేసి సెపరేట్‌గా పెట్టేసాను. ఇంకా ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి అసలు. ముందైతే నేను కవర్స్‌లో వేసి ఎత్తి పెడుతూ ఉండేదాన్ని. ఇంకా ఏ కవర్‌లో ఏముందో ప్రతిసారి తీసి చూసుకోవడమే. ఇంకా ఇలా డబ్బాలో ఆర్గనైజ్ చేసిన పెట్టిన తర్వాత చాలా ఈజీగా ఉందనమాట. ఖచ్చితంగా దీని రివ్యూ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేసేస్తాను. ఓకేనా? ఇంకా దీని క్వాలిటీ, ప్రైజు అన్నీ వర్త్ అనే చెప్పాలి. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇవే కాదండి, ఇంకా వెజిటబుల్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను తీసింది వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికే. ఇంకా సమయానికి ఇవి వేసుకోవడానికి కూడా నాకు యూజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్‌కనమాట సూపర్ మార్కెట్‌కెళ్ళాం కదా! అక్కడైతే ఈ రెడీమేడ్ పరోటా ఉంటది కదా! ఆ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. అంటే నేను వెళ్ళినప్పుడంతా తీసుకోవాలనుకుంటాను గానీ మర్చిపోతాను. ఈసారైతే నాకు వెళ్ళగానే కనిపించిందని ఫస్ట్ అయితే తీసి వేసేసుకున్నాననమాట బాస్కెట్‌లో అయితే. ఇంకా సైడ్ డిష్‌కైతే చనా మసాలా అయితే రెడీ చేస్తున్నాను. చాలా రెసిపీస్ అయితే చూసాను గానీ, ఇంకా పన్నీర్ బటర్ మసాలా టైప్‌లో చేస్తే ఎలా ఉంటుందనేసి అలా అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా పరోటాలైతే తినకూడదు అంటారు కదండీ! తెలుసు. కానీ తిని మేము వామ్మో! ఇంకా ఇయర్స్ అయిపోయిందండి తిని పరోటావైతే. తినమనమాట. సో, రేర్‌గా తింటే ఏం కాదు. ఏదైనా లిమిట్ దాటితే మంచిది కాదు కదా! సో, ఒకసారయితే టేస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చేసాను. ఒక ప్యాకెట్‌లో నేను 10 ఉంటాయనుకున్నానండి. చూస్తే 5 ఉన్నాయన్నమాట. అక్కడ చెక్ జేసుకోకుండా ఇంటికొచ్చి చూసుకుంటే అందులో 5 ఉన్నాయి. సో, ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాం మనమైతే. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చన్నా మసాలా చేశాను గానీ, ఈ టైప్‌లో చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో, దీనికోసం ఇంకా ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇదొచ్చి కాజు అండి. కాజు అయితే పెద్దవి గూడా పెద్దవి కూడా ఉంటాయి. ఇలా లూజ్‌లో గూడా దొరుకుతుందనమాట. వాయిస్ కొంచెం బాలేదు. నాకైతే మధ్యలో కట్ చేసి వాయిస్ ఇవ్వడం ఇష్టం ఉండదండి. నేనైతే కంటిన్యూగా వాయిస్ ఇచ్చేస్తాను. సో, అలా కంటిన్యూగా వాయిస్ ఇస్తుంటే వాయిస్ కొంచెం డ్రై అవుతోంది. ఏం పర్లేదులెండి. ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కాజునైతే పాన్‌లో ఆయిల్ పోసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ కాజు అనేది పెద్దదిగా కూడా దొరుకుతుంది కదా! ఇలా లూజ్‌లో కూడా దొరుకుతుంది. ఇంకా నేను తీసుకొచ్చి కూడా 1 మంత్ అలా అవుతోంది కానీ, అన్నిటికి వేయడానికి చాలా ఈజీగా ఉందండి నాకైతే. సో, ఈ నాలుగిటిని ఫ్రై చేసుకున్నాం కదా! దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి బాగా మంచిగా. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆనియన్, టమాటో పేస్ట్ అయితే వేసేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు కాసేపు మూత పెట్టి పక్కన ఉంచేయాలన్నమాట. తర్వాత సాల్ట్, సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ అందరికీ తెలిసుంటుందండి. ఇంకా నేను ఎలా చేశాను, ఎలా ట్రై చేశాను అన్నది మీతో షేర్ చేస్తాను కానీ, యాక్చువల్లీ అందరికీ తెలిసుంటుంది చెన్నా మసాలా ఎలా చేయాలో. సో, ఇంకా పేస్ట్ ఏసేసుకున్న తర్వాత స్పైసెస్ అండి. ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా అనమాట. ఈ నాలుగిటిని వేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసామనుకోండి,
ఆయిల్ పైకొచ్చేస్తుందన్నమాట. ఆయిల్ అయితే పైకొచ్చేంత వరకు మళ్ళీ ఫ్రై చేసి చెన్నా మసాలా అయితే వేసుకోవాలి 1 స్పూన్. ఇంకా అసలు ఈ మసాలా వేయలేదంటే మనకి స్మెల్లు ఇంకా టేస్ట్ కూడా రాదు. ఇంకా సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి చెన్నా మసాలా అనేది. ఇంకా అదైతే 1 స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మన చెన్నా ఉంటుంది కదా! దాన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వేసే ముందు కొంచెం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో వేసేసుకొని అందులో కలుపుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకు గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తది. ఈ చన్నా మసాలాలు పన్నీర్ బటర్ మసాలా టైప్‌లో చేశానని చెప్పాను గదండీ! ఇందులో బటర్ ఒకటి మిస్ చేశాను గానీ, బటర్ వేసుంటే సేమ్ పన్నీర్ బటర్ మసాలానే ఉండేది. ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ బటర్ మిస్ చేశాను. సో, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. చూసారు కదా! రెడీమేడ్ పరోటా ఎలా వచ్చేసిందో సేమ్ మనకి బయట దొరికేలానే ఉంది. నేను ఇంట్లో కూడా 2 టైమ్స్ ట్రై చేశాను గానీ ఫెయిల్ అయ్యానండి. నాకైతే అస్సలు రావట్లేదు. ఇంకా ఎందుకు రాని దానికోసం ట్రై చేయడం అనేసి ఇంకా వదిలేసి ఇలా రెడీమేడ్‌గా అయితే తీసుకొచ్చేసాననమాట. ఇంకా ఇక్కడైతే ఫైనల్‌గా టేస్ట్ చూసేస్తున్నాను. వామ్మో! ఇంకా సమ్మర్ స్టార్ట్ గూడా కాలేదండి. అప్పుడే కిచెన్‌లో అయితే ఉడికిపోతుంది. ఇంకా పోను పోను ఎలా ఉంటుందో మరి. ఇంకా ఇక్కడైతే టేస్ట్ అయితే చూస్తున్నాక టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి నాకైతే. ఇంకా మీలో ఎంతమందికి పరోటా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే చెన్నా మసాలా రెసిపీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించినది కింద కామెంట్ అయితే చేసేయండి. అట్లనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు మర్చిపోతారనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా. ఓకేనా? బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.